చెన్నైలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ ఎర్రచందనం దొంగల్ని తిరుపతి అర్బన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ఎర్రచందనం దొంగలతో పాటు గోదాం మేనేజర్ మహేంద్రన్, బాలాజీ, మారిముత్తులను అరెస్టు చేశారు. పట్టుబడిన దొంగల విలువ సుమారు 4 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. గోదాములో నిల్వ ఉంచిన సుమారు 265 దొంగలు బరువు తూచే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. శేషాచల అడవుల నుంచి అక్రమంగా రవాణా చేసిన దొంగలు ఈ గోదాములో నిల్వ ఉంచి విదేశాలకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 29th నాడు ఒక కేసు రిజిస్టర్ అయింది. 10:30కి మనం కొంతమందిని పట్టుకున్నాము. అరుణ్ కుమార్, సుధాకర్, రాజన్, మణిగంటన్ వీళ్ళు. వాళ్ళతో పాటు ఒక 15 దుక్కలు కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళకు కన్ఫెషన్ వరకు మనం చెన్నైలో సిట్కో తిరువళ్ళూరు డిస్ట్రిక్ట్లో పూనామలై తాలూకు ఏరియాలో ఉన్న సిట్కో ఏరియాలో ఒక గొడౌన్ సీజ్ చేయడం జరిగింది. సో అక్కడ గొడౌన్ మేనేజరు మళ్ళీ ఇంకా 2 మంది, టోటల్ 7 మెంబర్స్ ఈ కేసులో మేము అరెస్ట్ చేయడం జరిగింది.